హాయ్ అండి. తక్కువ టైంలో టేస్టీగా ఉండే ఎగ్ కీమా ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/3 కప్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే 3 ఎగ్స్ ని బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 మీడియం సైజ్ టొమాటోని వేసుకొని టొమాటో సాఫ్ట్ గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల కారం అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతి, కొంచెం చాట్ మసాలా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1/3 కప్ వాటర్ పోసుకొని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని ఇక్కడ చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ తురుముకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మరో 1/3 కప్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. 4 మినిట్స్ తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోయే ఎగ్ కీమా రెడీ. ఇది చపాతీస్లో కానివ్వండి, రోటీస్లో కానివ్వండి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.